ఇది హిందూ మహాసముద్రంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన రత్నం లాంటి దేశం. ఎటు చూసినా ఆకుపచ్చని పర్వతాలు, పచ్చని సముద్రం మరియు మనసును దోచే ప్రశాంతత. కానీ ఈ వీడియో దాని భౌగోళిక అందం గురించి కాదు. మారిషస్ దేశం మినీ ఇండియాగా ఎలా మారిందో, దాని వెనక ఉన్న కొన్ని తరాల నాటి సాహసంతో కూడిన, ఎంతో కష్టంతో కూడిన ఒక అద్భుతమైన ప్రయాణం గురించి. ఇది ఒక భావోద్వేగమైన కథ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. వివరాల్లోకి వెళ్తే 19వ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యం బానిసత్వాన్ని నిషేధించిన తర్వాత మారిషస్లో విస్తారమైన చెరుకు తోటల కార్మికుల కొరత ఏర్పడింది. ఇప్పుడే వారి చూపు భారతదేశం వైపు మళ్ళింది. గిర్మిటియా లేదా ఒప్పంద కూలీల వ్యవస్థ ద్వారా వేలాది మంది భారతీయులు బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఒక మెరుగైన జీవితం కోసం, కష్టాల నుండి విముక్తి కోసం ఆశపడి అపరిచితమైన దేశంకు ప్రయాణం మొదలుపెట్టారు. మారిషస్కు చేరుకున్న తర్వాత వారిని ఫోర్ట్ లూయిస్ లోని ప్రావసీ ఘాట్ వద్ద దింపేశారు. అయితే ఆ ఘాట్ కేవలం ఒక ల్యాండింగ్ పాయింట్ కాదు. అది లక్షలాది మంది భారతీయ వలసదారుల కన్నీళ్లు, ఆశలు, భవిష్యత్తుకు మౌన సాక్షి లాంటిది. 1834 నుండి 1923 వరకు దాదాపు 500,000 మంది భారతీయ కూలీలు ఇక్కడ అడుగుపెట్టారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ ప్రవాసీ ఘాట్ ఆ త్యాగాలను, కష్టాలను నేటికి ప్రపంచానికి చాటి చెబుతుంది. వాళ్ళు అక్కడ దిగినప్పుడు వారికి ఏం ఎదురవుతుందో తెలియదు. అయినా ధైర్యంగా ముందడుగేశారు. కానీ అక్కడ వారికి కష్టాలు స్వాగతం పలికాయి. చెరుకు తోటల్లో వెట్టి చాకిరి, అపరిశుభ్రమైన వాతావరణం, వివక్ష ఇవన్నీ ఎదుర్కొన్నారు. కానీ వారు తమ సాంప్రదాయాలను మాత్రము కోల్పోలేదు. పట్టుదలతో వాటిని కాపాడుకున్నారు. చిన్న చిన్న దేవాలయాలు నిర్మించుకున్నారు. ఒకరికొకరు తోడుగా నిలిచారు. తమ పిల్లలను తమ సంస్కృతిని నేర్పించారు. అలా మారిషస్ ఒక మినీ ఇండియాగా మారింది. ఆఫ్రికాలో హిందూ మతం మెజారిటీగా ఉన్న ఏకైక దేశం మారిషస్. అంటే ఆ కష్టం, ఆ పట్టుదల ఎంత గొప్పదో అర్థమవుతుంది. దాదాపు 70% మంది ప్రజలు భారతీయ మూలాలున్నవారే. ఈ ద్వీపంలో పండుగలు కేవలం వెలుగులు కాదు, అవి సంస్కృతికి, వారసత్వానికి ప్రతీకలు. మహాశివరాత్రి అక్కడ అత్యంత పెద్ద పండుగ. వేలాది మంది భక్తులు కాన్వార్ను మోస్తూ గంగా తలాబ్ అనే పవిత్ర సరస్సు వద్దకు కాలినడకన వస్తారు. అక్కడ ఉన్న భారీ శివుడి విగ్రహం చూస్తే మనసుకు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. దీపావళి నాడు ఇల్లంతా దీపాలతో మెరిసిపోతుంది. ఇది దేశమంతా ఒక జాతీయ సెలవు దినం. హోలీ రంగులతో సంబరాలు, గణేష్ చతుర్థి, ఉగాది, దుర్గా పూజ ఇలా ఎన్నో పండుగలను ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగలు కేవలం భారతీయులకు మాత్రమే పరిమితం కాకుండా మారిషస్లోని ఇతర వర్గాల ప్రజలు కూడా వీటిలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ భారతీయ మూలాలే మారిషస్ను ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇక్కడ రాజకీయాల్లో భారత సంతతికి చెందిన వారు అత్యున్నత పదవులు అలంకరించారు. దేశానికి తొలి ప్రధాని అయిన సర్ శివ్ సాగర్ రామ్ గులాం భారతీయ సంతతికి చెందినవారే. ఆయనను మారిషస్ జాతిపితగా గౌరవిస్తారు. ప్రస్తుత రాజకీయ నాయకత్వం గురించి చెప్పాలంటే 2024 నవంబర్ ఎన్నికల తర్వాత మారిషస్ ప్రధానమంత్రిగా గౌరవనీయులు నవీన్ చంద్ర రామ్ గులాం గారు బాధ్యతలు స్వీకరించారు. ఆయన కూడా భారతీయ మూలాలున్నవారే. అలాగే ప్రస్తుత మారిషస్ అధ్యక్షుడు గౌరవనీయులు గోకుల్ ధరమ్ గారు డిసెంబర్ 2024 నుండి ఈ పదవిలో ఉన్నారు. గతంలో ప్రవీణ్ జగన్నాథ్ కూడా ప్రధానిగా పనిచేశారు. ఈ నాయకులందరూ తమ పూర్వీకుల సంస్కృతిని, విలువలను ఉన్నత స్థాయిలో గౌరవిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇక్కడ మీరు హిందీ, తమిళం, భోజ్పూరి మాత్రమే కాదు, తెలుగు కూడా వినవచ్చు. సుమారు 20,000 మందికి పైగా తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారని అంచనా.
అనేక తెలుగు సాంస్కృతిక సంస్థలు, పాఠశాలలు ఇక్కడ క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. మన భాషను, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించడానికి కృషి చేస్తున్నాయి. ఇక వర్తమానానికి వస్తే మన భారతదేశం, మారిషస్ మధ్య బంధం గత కొన్ని సంవత్సరాలుగా మరింత బలపడింది. మెరుగుపరచబడిన వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందింది. ఈ జూలై 2025లో భారత విదేశాంగ కార్యదర్శి శ్రీ విక్రమ్ మిశ్రీ గారు మారిషస్ను సందర్శించారు. ఆయన మారిషస్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చర్చించారు. అదేవిధంగా డ్రగ్ అడిక్షన్ వంటి సామాజిక సమస్యలను ఎదుర్కొనేందుకు భారత్ నుంచి ప్రత్యేక యాంటీ డ్రగ్ పరికరాలను కూడా అందజేశారు. గత మార్చి 2025లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మారిషస్ను సందర్శించారు. ఈ సందర్భంగా మారిషస్కు కొత్త పార్లమెంట్ భవనాన్ని అందించడం, వాటర్ పైప్లైన్ ప్రాజెక్టులకు రూపీ నామినేటెడ్ లైన్ ఆఫ్ క్రెడిట్ను ప్రకటించడం వంటి కీలకమైన ఒప్పందాలు జరిగాయి. భారతదేశం, మారిషస్ కలిసి ఒక ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయించుకున్నాయి. ఇస్రో మారిషస్ శాస్త్రవేత్తలకు కూడా శిక్షణ ఇస్తుంది. మారిషస్ ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే పర్యాటకం ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. జూలై 2025 మొదటి అర్ధభాగంలో పర్యాటకుల రాక 14.4% పెరిగింది. మారిషస్ కేవలం పర్యాటక ప్రాంతం కాదు, అది ఒక చరిత్ర, ఒక పోరాటం, ఒక ఆశ మరియు ఒక విజయంగా చెప్పవచ్చు. కొన్ని తరాలుగా మన పూర్వీకులు చేసిన త్యాగాలకు ఇది నిదర్శనం. ఆ ద్వీపం ప్రతి అంగుళం భారతీయ ఆత్మను ప్రతిధ్వనిస్తుంది. ఎక్కడో దూరంగా వేరొక ఖండంలో మన మూలాలు, మన సంస్కృతి, మన వారసత్వం ఎంత గొప్పగా నిలబడ్డాయో చూపించే అద్దం ఈ మారిషస్ దేశం. నిజంగానే జీవితంలో ఒక్కసారైనా సందర్శించి ఆ బంధాన్ని అనుభవించాల్సిన ప్రదేశం ఇది. వలస అనేది కేవలం ప్రజల కదలిక కాదు, అది సంస్కృతుల కలయిక. మారిషస్ కథ భారతీయులు అలుపెరుగని పోరాటానికి, వారి వారసత్వాన్ని నిలుపుకోవాలనే పట్టుదలకు ఒక నిదర్శనం. కష్టాలను అధిగమించి తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని ఒక కొత్త దేశాన్ని భారతీయ సంస్కృతితో ప్రభావితం చేసిన ధైర్యవంతుల కథ. ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, ఎక్కడ ఉన్నా మన మూలాలను, మన సంస్కృతిని మర్చిపోకూడదని. ప్రపంచంలో ఇలాంటి భారతీయ వారసత్వంతో కూడిన దేశాలు చాలా ఉన్నాయి. అలాంటి దేశమే ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఆ దేశం యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసా? ఆ దేశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వీడియో మన ఛానల్లో ఉంది. వీలైతే ఆ వీడియోను కూడా చూసి అన్ని వివరాలు తెలుసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మీ వద్దకు చేరాలంటే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.